సార్ మా దగ్గర ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యార్థులు విద్యాబోధన చేస్తారు. ఈ విద్యార్థులు విద్యాభ్యాసం చేసేటువంటి క్రమంలో వారికి ఏ ఉపాధ్యాయుడు కానీ మంచిగా చెప్తాడు. కానీ ఆఫ్టర్ 4 తల్లిదండ్రులు కూడా అదే బాధ్యతగా తీసుకోగలిగితే పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థులు ఏ విధంగా అయితే విద్యాభ్యాసానికి ఆ ప్రాసెస్లో ఉన్నాడో ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు కూడా విద్యార్థిని అదే ప్రాసెస్లో ఉంచగలిగితే వారు ఇటువంటి చెడు ప్రభావాలకు లోను కారు సార్. కానీ ఈ రోజు ఉన్నటువంటి విధానంలో ఒక సోషల్ మీడియా అనేది ఆ ట్యాబ్స్ ఆ ఫోన్స్కి అడిక్ట్ అయిపోయి పిల్లలు వాళ్ళు ఒక మానసిక పరిపక్వత సరిగా లేదు సార్. దేన్ని కూడా చిన్నదాన్ని కూడా రిసీవ్ చేసుకోలేటువంటి స్థితి. ఎక్కడో జరిగినటువంటి దాన్ని వీళ్ళు ఆపాదించుకోవటం. తర్వాత పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. డ్రగ్స్ అనేది ఎక్కువగా ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత కఠిన చట్టాలు చేసినా కానీ ఎక్కడో దగ్గర చిన్న చిన్న లోపాలతో ఆ డ్రగ్స్కి అలవాటు పడిపోవటం, వారి ద్వారా పెద్ద పిల్లల నుంచి చిన్నపిల్లలు నేర్చుకోవటం, ఇలా కొంత